ఇక మిగిలిన అప్డేట్స్ చూద్దాం. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక సభతో ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిని కాకుండా దేశ ప్రజల దృష్టిని ఆకర్షించారని చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ పై ఎంతో మంది ఎన్నో విమర్శలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనలో స్థిరత్వం లేదని, చెప్పిన మాటకు కట్టుబడి ఉండరంటూ ఎన్నికల ముందు వరకు కూడా రాజకీయ పార్టీ నాయకులతో పాటు మరికొందరు తీవ్ర విమర్శలు చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే వారి శాతం కొంతవరకు తగ్గింది. ఎన్నికల్లో 100% సక్సెస్ రేటు సాధించడంతో అప్పటి వరకు విమర్శలు ఎదుర్కొన్న పవన్ పై ప్రశంసల వర్షం కురిసింది. పవన్ కు రాజకీయ అనుభవం లేకపోయినా జనసేన పార్టీని స్థాపించిన తర్వాత నుంచి రాజకీయాల్లో చాలా ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేటు సాధించిన తర్వాత కూడా క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు. ఇక అదే సమయంలో జనసేన అధ్యక్షుడిగా సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఓ సరికొత్త ఉద్యమానికి నాంది పలికారు. తిరుపతిలో నిర్వహించిన వారాహి సభతో సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ ఓ స్పష్టమైన విధానాన్ని ప్రకటించడంతో పాటు డిక్లరేషన్ రిలీజ్ చేయడంతో ఈ సభ ప్రజల దృష్టిని ఆకర్షించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శాంబశివరావు అందిస్తారు. శాంబశివరావు, మొత్తంగా చూసుకోవచ్చు, సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి వారాహి సభతో అటు రాష్ట్ర ప్రజలనే కాదు దేశ ప్రజల్ని కూడా ఆకర్షించే విధంగా ఉందని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక పెద్ద చర్చే నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎప్పుడైతే 2013లో పార్టీ స్థాపించారు, 2014లో అటు టీడీపీ అదేవిధంగా బీజేపీతో కూటమితో ముందుకెళ్లారు. అప్పుడు ఒక సీటు కూడా తీసుకోలేదు. కానీ 2019లో ఆయన సింగిల్ గా పోటీ చేశారు. ఒక్క చోటుకు మాత్రమే పరిమితమయ్యారు. ఆయన 2 చోట్ల కూడా ఓడిపోయినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. 2019 తర్వాత పవన్ కళ్యాణ్ పై వచ్చినటువంటి విమర్శలు అన్ని కాదు. పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒకటి రాజకీయంగా కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగతంగా కావచ్చు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆయనకి రాజకీయంగా ఒక నిలకడతత్వం లేదు, రాజకీయంగా పనికిరాడు, ఆయన మాట మీద నిలబడ్డు, ఎప్పుడు ఏ విధంగా మాట్లాడతాడో అతనికే తెలియదంటూ కూడా చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఈ యొక్క అందరు ఎవరైతే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారో, ఎవరైతే పవన్ కళ్యాణ్ ని దూషించారో అటువంటి వాళ్ళు ముక్కు మీద వేలేసుకునేలా 2024 ఎన్నికలు ఏ విధంగా జరిగాయో తెలుసు. 2024 ఎన్నికల్లో కూటమితో వెళ్ళినప్పుడు ప్యాకేజీ స్టార్ అని అదే రకరకాలుగా ఆయనపై విమర్శలు చేసినటువంటి పరిస్థితి చూసాం. ఆయన తీసుకున్నటువంటి సీట్లపై కూడా చాలా విమర్శలు చేశారు. కానీ ఆయన తీసుకున్న ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని సీట్లు కూడా సంపూర్ణంగా గెలిచారు. అటు పార్లమెంట్ కావచ్చు, అదేవిధంగా ఇటు శాసనసభ కావచ్చు, అన్ని సంపూర్ణంగా గెలిచినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు సనాతన ధర్మంపై ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంపై మాత్రం దేశ ప్రజలందరినీ కూడా ఆకర్షించే విధంగా ఉన్నాయి. అదే కాదు, రాజకీయంగా కూడా సంపూర్ణంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారనే విధి విధానం కూడా ఉంది. ఆయన డిప్యూటీ సీఎంతో పాటు గ్రామీణాభివృద్ధి, అదేవిధంగా పంచాయతీరాజ్ ఈ రెండింటికి శాఖలకు కూడా మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి, పంచాయతీరాజ్ శాఖకి ముందుకెళ్తున్నటువంటి స్థితిని చూస్తుంటే ప్రజలు తీవ్రంగా ఆయన్ని ఆకర్షించుకునే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాని తోడుగా ఎక్కడైతే ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడ కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో ఎక్కడ కూడా తలదూర్చకూడదు, ఎవరు తలదూర్చినా కూడా వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి విధానం ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా తిరుమల తిరుపతి దేవస్థానంపై లడ్డు వ్యవహారంలో ఎంత వివాదం జరుగుతుందో తెలుసు. ఆ వివాదం పట్ల పవన్ కళ్యాణ్ స్పందించడమే కాకుండా 11 రోజుల పాటు ఆయన పశ్చాత్తాప దీక్ష కూడా చేపట్టారు. పశ్చాత్తాప దీక్ష చేపట్టిన తర్వాత నిన్న ఆయన సభ పెట్టి కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడినటువంటి తీరు ప్రజలందరినీ కూడా ఆలోచింపజేసేలాగా చేసిందని చెప్పుకోవాలి. అదేవిధంగా డిక్లరేషన్ సంబంధించి ఆయన చిన్న కూతురు ఆయన కూతురు డిక్లరేషన్ ఇచ్చిన విధానాన్ని కూడా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే రాజకీయంగా పవన్ కళ్యాణ్ పరిణితి చెందారు. రాజకీయంగా ఆయన ఒక స్పష్టమైన విధి విధానంతో ముందుకెళ్తున్నారని చెప్పేసి కూడా ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్ర ప్రజలనే కాదు, హిందూ ధర్మం పట్ల ఆయన చూపించినటువంటి విధానం కావచ్చు, నిన్న ఆయన బహిరంగ సభలో వారాహి బహిరంగ సభలో మాట్లాడినటువంటి తీరు కావచ్చు, ఇవన్నీ కూడా అతన్ని ఒక సనాతన ధర్మం వైపు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ ని ఆదరిస్తున్నారనే విధంగా ప్రస్తుతం అయితే చర్చ నడుస్తుందని చెప్పొచ్చు. పద్మ, రైట్, థ్యాంక్ యూ శాంబశివరావు.